ప్రపంచమునలో మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా ఊహిస్తున్నాములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసం నందు మనము మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశముల గురించి మనం ధ్యానించు ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమందు మన యొక్క అంశము పని చేసే వారి కోసం ప్రార్థన, ప్రేయర్ ఫర్ ద వర్కర్స్ ఇన్ ద మిషన్స్. నేటి ధ్యానం కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మనము లూకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. Gospel according to St. Luke chapter 10 verse 2. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. Therefore he said unto them, the harvest truly is great, but the laborers are few. Pray ye therefore the Lord of the harvest, that he would send forth laborers into his harvest. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఇంగ్లీష్లో అయితే ప్రే యీ దేర్ఫోర్ అని చెప్పి ఉంటున్నది. మిషన్లో పనిచేసేటటువంటి వారి కోసం, ముఖ్యంగా దేవుని యొక్క పనిలో యొక్క మిషన్లో ఒక లక్ష్యంతో ఒక గురితోటి అనేక మిషన్ ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నటువంటి వారి కొరకు మిషనరీస్, అనేక విధములైనటువంటి వారు చర్చ్ ప్లాంటర్స్ ఉంటారు, ట్రాన్స్లేటర్స్, మరి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వారు ఉంటారు, తరబీదు ఇచ్చేటటువంటి వారు, వీళ్ళందరి కొరకు కూడా మరి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ ఫర్ మిషన్ వర్కర్స్. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి, మరి 3 అంశాలను మనం తెలుసుకొనబోతున్నాం నేటి దినమందు. ప్రార్థన యొక్క నిర్వచనము, డెఫినిషన్ ఆఫ్ ప్రేయర్, మరి అంతేకాకుండా పనివారు అనేటటువంటి దానికి మరి గ్రీక్ యొక్క అర్థం వర్కర్స్, ఆ రూట్ మీనింగ్ ఏంటి, మరి అంతేకాకుండా మరి ఆధునిక ఉదాహరణలతో వివరణ, ఇంటర్ప్రిటేషన్ విత్ సమ్ మోడర్న్ ఎగ్జాంపుల్స్. ఒకటి మరి ప్రార్థన యొక్క నిర్వచనము, వాట్ ఈస్ ప్రేయర్. ప్రార్థన అనేటటువంటిది ప్రియులారా, ఇది దేవునితో సంభాషణ. మరి నార్మల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, మనము విజిబుల్ గా కనపడేటటువంటి మరి మనము మరి కమ్యూనికేటింగ్ విత్ గాడ్, దేవునితో సంభాషణ ప్రియులారా, కనపడినటువంటి అదృశ్య దేవునికి, ఇన్విజిబుల్ గాడ్, మరి ఆ యొక్క దేవునికి మనము ప్రార్థన చేయటం. ఈ యొక్క ప్రార్థనలో మరి ఆరాధన ఉంటది. అంటే స్తుతి ప్రియులారా, స్తుతి, ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్, అడోరేషన్, ఎగ్జాల్టింగ్ గాడ్. కాబట్టి దేవుణ్ణి హెచ్చించటం, ఘనపరచటం, స్తుతించటం మన యొక్క పెదవులతోటి ప్రియులారా. హృదయం నిండిట వలన నోరు మాట్లాడుతుంది. హృదయంలో మంచి ఉన్నట్లయితే మరి ఆ మంచి ధనాన్ని నుంచి ప్రియులారా, a good man bringeth forth good things out of the good stored in his heart. తన యొక్క మంచి బావి నుంచి మంచి నీళ్ళు ఏ రేటుగా ఒకటి వస్తుందో, స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్. కాబట్టి ప్రియులారా, మన యొక్క హృదయములు మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, మరి మన యొక్క హృదయం మారినప్పుడు ప్రియులారా, హృదయము నూతన హృదయం దేవుడు మనకి ఇస్తున్నప్పుడు, దేవుడు మనకు ఉంటాడు, నివసిస్తాడు. అప్పుడు మనం ఎల్లప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటాం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. కాబట్టి అడోరేషన్ అనేటటువంటిది మనల్ని మనం తగ్గించుకుంటూ,
మరి ఎక్కువగా స్తుతిస్తాం, దేవుణ్ణి హెచ్చించడం, దేవుని అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్. మరి రెండవదిగా ఒప్పుకోలు కూడా ఈ యొక్క ప్రార్థనలో, మరి ప్రార్థన యొక్క మరి అది ఒక సంభాషణ అని చెప్తున్నాం, అది దేవుణ్ణి ప్రైజ్ చేస్తాం, ఆయన యొక్క మరి వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన యొక్క మరి గొప్పతనం గురించి వీ నీడ్ టు ప్రైజ్ గాడ్, అడోరేషన్. రెండవది కన్ఫెషన్. ప్రియులారా, మన యొక్క జీవితంలో ఒకవేళ మరి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ప్రతిదినం మనం ఏ రీతిగా ఇంట్లో గృహంలో మరి క్లీన్ చేస్తుంటాము అపవిత్రమైనటువంటి అన్నిటిని కూడా, ఆ రీతిగా మన యొక్క హృదయం కూడా ప్రియులారా పరీక్షించుకోవటం అనేటువంటిది అవసరము, ఒప్పుకోవటం అనేటువంటిది అవసరం. ప్రతి దినం కూడా మరి ఇవన్నీ కూడా పరలోక ప్రార్థనలో దేవుడు నేర్పించి ఉంటున్నాడు. మరి మూడవదిగా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగి ఉండటం. కృతజ్ఞతగా ప్రియులారా, ఎల్లప్పుడు దేవుడు మన యొక్క జీవితాలు ఎన్నో మేలులు చేస్తున్నాడు. ప్రతి దాని ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని చెప్తున్నాడు ప్రియులారా. ప్రతి విషయం కూడా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎల్లప్పుడు స్తుతించుడి. అండ్ మనము ప్రార్థన చేయవలసినటువంటి వారం ఉంటున్నాం, కృతజ్ఞత కలిగి ఉండాలా. మరి సప్లికేషన్ కూడా పిల్లలు, విజ్ఞాపన చేయటం, ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయటం అనేటటువంటిది కూడా. కాబట్టి ప్రార్థనలో ఇటువంటి మరి ఉంటున్నది. ప్రార్థన అంటే ఏంటో చూసాం. మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్, పర్పస్, మన హృదయాలను దేవుని ఉద్దేశాలతో మరి సమలేఖనం చేయటం, మరియు ఇతరుల కోసం మధ్యవర్తిత్వం వహించటం పిల్లలారా. అలైన్ అవర్ హార్ట్స్ విత్ గాడ్స్ పర్పసెస్ అండ్ ఇంటర్సీడ్ ఫర్ అదర్స్. మన యొక్క ప్రియులార హృదయాలు దేవునితోటి ప్రియులార అలైన్ అయినప్పుడు, సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, ఆ సమలేఖనం కలిగి ఉన్నప్పుడు పిల్లారా, మనం కూడా క్రీస్తు కలిగినటువంటి ఆ మనసును కలిగి ఉంటాము. ఆ క్రీస్తు యొక్క ఉద్దేశాలు మనలో కూడా ఉంటాయి. దేవుని యొక్క రాజ్యం కట్టడానికి మనం పూనుకుంటాము, దేవుని యొక్క ఉద్దేశాలను మనం కలిగి ఉంటాము. మరి అంతేకాకుండా మరి మనం చుట్టూ చూస్తున్నటువంటి వారి కొరకు, ముఖ్యంగా మిషన్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారి కొరకు ఎంతగానో ప్రార్థిస్తుంటాం. ప్రతి దినం కూడా అనేక మిషనరీల గురించి, ఆ పర్సిక్యూషన్, శ్రమలు, శోధనలు, వారి యొక్క అవసరతలు, మరి అనేక మంది ఏ రీతిగా వారు ఆ దేవుని యొక్క పనిలో ఉంటున్నారో మనం అవన్నీ కూడా చూస్తూ ఉంటాము. కాబట్టి మరి మనము ఎంతైనా ప్రార్థన చేయవలసినటువంటి వారు ఉంటున్నాము. మరి కొన్ని ఉదాహరణలు చూస్తే, మరి వీక్లిఫ్ బైబుల్ ట్రాన్స్లేటర్స్ అని ఒక గొప్ప మరి సంస్థ ఉంటున్నది ప్రియులారా. వీక్లిఫ్ బైబుల్ ట్రాన్స్లేటర్స్, జాన్ వీక్లిఫ్ అనేటటువంటి ఆయన మరి దీన్ని 1942లో మరి ఇది ప్రారంభించుంటున్నాడు. మరి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మరి లాంగ్వేజ్ యాక్సెసిబిలిటీ, ప్రతి ఒక్క భాషలో కూడా ఆ బైబిల్ ఉండాలి, దాన్ని తర్జుమా చేయాలని చెప్పుకున్నారు. అంతేకాకుండా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అనేక విధములుగా మరి ట్రైనింగ్ ట్రాన్స్లేటర్స్, అనేక మందికి ట్రాన్స్లేషన్ ఇవ్వాలి, ఏ రీతిగా మరి బైబిల్ను ట్రాన్స్లేట్ చేయవచ్చు. మరి అనేక విధములుగా మరి ఆ ట్రాన్స్లేషన్ ఉంటున్నది. అనేక విధములుగా వివిధ చర్చెస్ తోటి, మరి లోకల్ గ్రూప్స్ తోటి వాళ్ళు పార్ట్నర్షిప్ను కలిగి కొలాబరేట్ చేస్తూ వాళ్ళతో కలిసి ప్రియులారా మరి ఈ యొక్క గొప్ప కార్యములను మరి వారు చేయటం అనేటటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. ఎంతో సవాలుతో కూడినటువంటి వాతావరణాలలో కూడా మరి లేఖనాలను అనువదించటం, ట్రాన్స్లేటింగ్ స్క్రిప్చర్స్ ఇన్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్స్. ప్రియులారా, అది అంత సులభతరమైనటువంటిది కాదు. ఎన్నో సవాలులు ప్రియులారా. ఆ యొక్క ఆ ప్రదేశంకి వెళ్ళి ఆ కమ్యూనిటీ గ్రూప్ని రీచ్ అవుతూ మరి వారి యొక్క లిపిని అవన్నీ కూడా ప్రియులారా మరి నేర్చుకొని, మరి బైబిల్ అంతటిని కూడా ముందు కొన్ని బుక్స్, తర్వాత గాస్పల్స్, తర్వాత న్యూ టెస్ట్మెంట్, తర్వాత హోలీ బైబిల్, ఇట్లాగా అంత కూడా చేయటానికి నాడు మరి అనేక మంది ఉంటున్నారు. మరి ఇది యొక్క మార్గదర్శకత్వం మరియు బలం కోసం ప్రార్థనపై ఆధారపడింది. ఇంత గొప్ప పరిచర్యలు చేస్తున్నారంటే దే రిలై ఆన్ ప్రేయర్ ఫర్ గైడెన్స్ అండ్ స్ట్రెంగ్త్. వారికి బలం కోసం, ఆ శక్తి కోసం మరి ఎంతైనా సరే ప్రియులారా మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి రెండవదిగా ఏంటి అంటే ఆ గ్రీకు అర్థము పనివారు అనేటటువంటి ఎర్గేట్స్ అన్నటువంటి మూల పదం ప్రియులారా.
మరి అది ఏంటి అంటే శ్రమల్లో ముఖ్యంగా పంటల్లో చురుకుగా నిమగ్నమై ఉండటం పిల్లలు. దోస్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ లేబర్ ఎస్పెషల్లీ ఇన్ హార్వెస్ట్. ఆ కోత ఆ సమయంలో పిల్లలు ఆ పని వారు ఏ రీతిగా బిజీగా ఉండి కోస్తూ ఉంటారు, అన్ని కూడా ఆ ఫలాలను తీస్తూ ఉంటారు ఆ పిల్లలు. అటువంటి ముఖ్యమైనటువంటి ఆ యొక్క పంటలో నిమగ్నమై ఉండటం పిల్లలు. కాబట్టి మరి అత్యవసరం ఈ యొక్క పని వారి యొక్క అత్యవసరత, వర్క్ అర్జెన్సీ ఆఫ్ వర్కర్స్. కాబట్టి మిషన్లో పిల్లలు ఎంతో డెడికేషన్ తోటి అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తుల అత్యవసరాలను మరి ఇది తెలియజేస్తుంది ప్రియులార. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయము 37, 38 వచనాలు చూస్తే, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పిన యేసు ప్రభు వారు చెప్తున్నారు పిల్లలు. మీరు మరి కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోవటం అడుగుడి మీకు ఇవ్వబడు. కాబట్టి ఆస్క్, మరి వారు వేడుకోవాలి పిల్లలు. Pray ye therefore the Lord of the harvest that he will send forth laborers into his harvest. మరి మనము ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నామా పిల్లారా? మన యొక్క ప్రార్థనలో ఈ ప్రార్థన అనేటటువంటి మన యొక్క గృహం నుంచే మనం ఈ ప్రార్థన మరి చేయవచ్చు పిల్లారా. కాబట్టి ఆ రీతిగా మరి ఆ ప్రార్థన చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే జాషువా ప్రాజెక్ట్ అన్నటువంటిది మరి 1990 ఆ ప్రాంతంలో ఆ సమయంలో పిల్లల సంవత్సరంలో ఈ యొక్క మరి మిషన్, గ్లోబల్ మిషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది. వారు ఏంటంటే అంత కూడా మరి తక్కువ లేదా సువార్త ఉనికి లేని ప్రాంతాలను గుర్తించడం, ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ విత్ లిటిల్ ఆర్ నో గాస్పల్ ప్రెజెన్స్. వారంతా కూడా రీసెర్చ్ చేస్తుంటారు, మరి అవేర్నెస్, మరి అంతేకాకుండా మరి మొబిలైజేషన్, ఎంకరేజింగ్ ప్రేయర్, సపోర్ట్ అండ్ మిషనరీ ఎఫర్ట్స్ are directed towards these groups. ఆ పీపుల్ గ్రూప్స్ను ఐడెంటిఫై చేయటము, వారి అవసరాలను గుర్తించడం. పీపుల్ గ్రూప్ ప్రొఫైల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి పిల్లలు. ప్రతి జాతి, కులము లేకపోతే మతము అన్ని ఇన్ఫర్మేషన్ పిల్లలు. మరి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియస్ ఎథనిక్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ డెమోగ్రఫిక్స్, లాంగ్వేజెస్ అండ్ రిలీజియస్ అఫిలియేషన్స్. వారి దగ్గర అంతా కూడా ఇన్ఫర్మేషన్, పీపుల్ గ్రూప్స్ ప్రొఫైల్స్ ఉంటాయి, అంతేకాకుండా ప్రేయర్ గైడ్స్ ఉంటాయి. మరి అనేక విధాలైనటువంటి పిల్లల మరి ప్రార్థనాంశంలో చైనా కొరకు మరి చైనా పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి వారం కూడా వారు మరి చైనా కొరకు వారు కొన్ని అంశాలతోటి వస్తుంటారు. మేము మరి ఒక గ్రూప్ ఉంటున్నది, దాంట్లో మరి మేము ఈ యొక్క ప్రార్థన అంశాలను ప్రార్థన చేయటం చైనా కొరకు, అలాగనే ఇండియా కొరకు ప్రార్థించేటటువంటి గ్రూప్స్ ఉంటున్నవి. మనం ఎంతైనా సరే మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క పనివారు ఎంతో అవసరం అని చెప్పి ఇది తెలియజేస్తుంది పిల్లారా. మరి మూడవదిగా మరి బైబిల్లో కూడా అనేక సందర్భాలలో వివరించడం జరిగింది. మరి అపోస్తుల కార్యం 1:8 చూస్తే, మీరు భూ దిగంతాల వరకు కూడా సాక్షులుగా ఉంటారు, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు. మరి అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూ దిగంతాల వరకు కూడా మీరు సాక్షులై ఉండమని చెప్తుంది. అలాగే రోమిలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 14-15లో కూడా మరి ప్రకటించాల్సినటువంటి అవసరత ప్రియులారా. మనం చెప్పేటటువంటి వారు లేకుండా మరి ఏ రీతిగా వారు వింటారు, వినకుండా వారు ఏ రీతిగా విశ్వాసంలోనికి వస్తారు అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ప్రభువుని తెలుసుకున్నటువంటి మన అందరం కూడా, విశ్వాసులందరూ, క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క పనుల్లో ప్రియులారా మనము ప్రార్థన ఎంతో అవసరమై ఉంటున్నది. మరి ఇంకొక ఆర్గనైజేషన్ కూడా మరి మీకు తెలియజేస్తున్నాను. అదేంటి అంటే ఆపరేషన్ మొబిలైజేషన్, OM. ఈ యొక్క OM ద్వారా కూడా అనేక పరిచర్యలు జరుగుతున్నాయి పిల్లల. ఇవాంజలిజం, రీచింగ్ అవుట్ టు ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ విత్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వారు అనేక రీతిలుగా ప్రియులార సువార్తను ప్రకటించే పనిలో ఉంటున్నారు. ఆ డిసైపుల్షిప్, శిష్యత్వం ప్రియులారు. మరి అంతేకాకుండా చర్చ్ ప్లాంటింగ్, ఎస్టాబ్లిషింగ్ న్యూ చర్చెస్
ఇన్ ఏరియాస్ వేర్ దే ఆర్ నీడెడ్. మరి ఎక్కడైతే చర్చెస్ అవసరం, మందిరాలు అవసరమో ఆ ప్రాంతంలో ఆ యొక్క మరి చర్చ్ ప్లాంటింగ్ ఎస్టాబ్లిష్ చేయటం, ఉన్నటువంటి ఆ చిన్న గుంపుతోటి పిల్లలు మరి మనం వెనుచున్నటువంటి మనం కూడా మన ప్రాంతాలలో పిల్లలు అవసరత ఉన్నటువంటి చోట మరి ఈ యొక్క సంఘాలను, మందిరములను, లేకపోతే ఆ యొక్క సహవాసములను మరి ఎస్టాబ్లిష్ చేయటం. ఈనాడు మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక మందితోటి ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి అనేక తెలుగు సహవాసములతోటి మరి కనెక్షన్స్ ఉంటున్నాయి. గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ పిల్లలు, కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ పైన చూడండి. కాబట్టి ఆ గ్లోబల్ గా ఉన్నటువంటి దాదాపు 80 కంట్రీస్ లో ఉన్నటువంటి తెలుగు వారితో, పాస్టర్లతోటి, లీడర్స్ తోటి మరి మరి కనెక్షన్స్ ఉంటున్నాయి. అనేక రీతిలుగా మరి ఆ గ్లోబల్ పరిచర్యల ద్వారా మనం ముందుకెళ్తున్నాం. మరి ఈ యొక్క ఆపరేషన్ మొబిలైజేషన్ ద్వారా షిప్ మినిస్ట్రీ ఉంటున్నది పిల్లలు, లోగోస్ అండ్ డోలాస్ అన్నటువంటి మరి ఈ యొక్క ఆపరేట్స్ లోగోస్ హోప్ and other ships that serves as floating book fairs and platforms for evangelism. కాబట్టి పిల్లల యొక్క లోగోస్ ఈ యొక్క మీరు వినే ఉంటుంటారు మరి వైజాగ్ ఆ సముద్ర ప్రాంతంలో పిల్లల అక్కడికి వచ్చి అక్కడ మరి బుక్ ఫెయిర్స్ ఉంటుంటాయి. మరి ఎంతో చక్కగా మరి ఈ యొక్క మినిస్ట్రీ జరుగుతుంది. మరి షార్ట్ టర్మ్ మిషన్స్ కూడా పిల్లలు, మిషన్ ట్రిప్స్, మరి షార్ట్ టర్మ్ మిషన్ అరేంజ్మెంట్స్ ఉంటుంటాయి. మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆఫరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ మిషనరీస్ అండ్ లోకల్ చర్చ్ లీడర్స్. కాబట్టి ఈ రీతిగా వారు ముందుకు వెళ్తున్నారు. మరి ఓఎం ద్వారా లిటరేచర్ మినిస్ట్రీ కూడా పిల్లలు హైదరాబాద్ లో ఉంటున్నది. మరి ఓఎం ఆ యొక్క బుక్స్ పిల్లలు అనేక విధాలైనటువంటి మరి మనకు మరి అవసరమైనటువంటి బైబుల్ కామెంటరీస్, మరి స్టడీ బైబుల్స్, మరి బయోగ్రఫీస్, లిటరేచర్. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల బైబుల్ స్టూడెంట్స్, పాస్టర్స్ మరి ప్రభువుని తెలుసుకున్నటువంటి వారికి ఉపయోగపడేటటువంటి అనేకమైనటువంటి ఆ పుస్తకాలు కూడా అక్కడ మరి ఉండటం అనేటటువంటి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆపరైజేషన్ దీని కొరకు కూడా ఓఎం కొరకు కూడా మరి ఎంతో ఆ సవాలుతో కూడిన ప్రాంతాలకు మరి మిషనరీలను పంపటం అనేది మనం చూస్తున్నాము. అంతే అనేకమైనటువంటి ఆబ్స్టకల్స్ పిల్లల మరి వ్యతిరేకత, ఎంతో శ్రమలు ప్రియులారా ఇవన్నీ వస్తున్నటువంటి ఉన్నా కూడా సరే వాటిని ఎదుర్కొంటూ మరి వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వీటన్నిటిలో కూడా ప్రియులారా మరి ప్రార్థన యొక్క పాత్ర ఎంతైనా ఉంటున్నది. ద రోల్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ప్రభావం, ఇంపాక్ట్ ఆఫ్ ప్రేయర్. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మరి పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ సంఘం అంతా కూడా ప్రియులారా దేవునికి ప్రార్థన చేస్తుందని మనం వింటున్నాము. వారు ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అక్కడ వారు మీద పనిచేసి ఏ రీతిగా చెలసాల ఆ యొక్క సంఖ్యలు బ్రద్దలు అవ్వటం, వారు బయటికి రావటం, ప్రార్థించేటటువంటి వారు ఆ గుంపు దగ్గరికి వాళ్ళు వెళ్ళటం. ఫ్రీలర్ అటువంటి గొప్ప కార్యాలు మాకు కూడా వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ లో ప్రతి సోమవారం, మంగళవారం, గురువారము మరి 5:30 గంటలకు జూమ్ లో ప్రియులర్ ఆన్లైన్ లో జాయిన్ అవుతారు. వివిధ ప్రాంతాల నుంచి మీరు కూడా ఆసక్తిగా ఉన్నట్లయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. మరి కొద్ది సమయం ప్రియులరా మరి గంటన్నర సేపు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వారు అనేక విధములైన అవసరతల కొరకు మరి మన యొక్క తెలుగు ప్రజలు ఆ యొక్క అవసరతలను మరి ప్రాసిక్యూషన్ జరుగుతున్నటువంటి వారి కొరకు, మన యొక్క దేశంలో కొరకు, మన యొక్క బిడ్డల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు, ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క పరిచర్యల కొరకు ఎంతైనా ప్రియులారా మరి ప్రార్థన శక్తి, ప్రార్థన వీరులు, ప్రేయర్ వారియర్స్ వారి యొక్క ప్రార్థన వలననే ఇది ఈ రీతిగా ప్రియులారా ముందుకు వెళ్తున్నాయి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ప్రార్థన ఎంతైనా అవసరమో ప్రార్థించమని యేసు ప్రభువారు మనల్ని ఎంతగానో ఆదేశిస్తున్నాడు పిల్లలు. జీసస్ కమాండింగ్ us టు ప్రే ప్రియులారా ఫర్ ఆల్ బిలీవర్స్, అందరి కొరకు. మరి దీని కొరకు ఎంతైనా కమిట్మెంట్, నిబద్ధత, ఆ యొక్క సమర్పణ అనేటటువంటి అవసరం పిల్లలు. కోతలో మరి ఆ యొక్క పని చేసేటటువంటి పనివారి కొరకు పిల్లల
మనందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేయవలసినటువంటి వారం వింటున్నాం. ఆ రీతిగా మనల్ని మనం సమర్పించుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు ప్రార్థన చేయకుండా ఉండవచ్చు. ఎంతో మంది ఈ యొక్క వివిధ మిషనరీ ఏజెన్సీస్లో పిల్లలు, ఆర్గనైజేషన్స్, సంస్థలు మరి నాడు సమర్పించుకొని వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క స్వదేశాలను అవన్నీ కూడా వదిలేసి పిల్లలారా ఆ కోతకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రదేశాలకు వెళ్తున్నారు. ట్రాన్స్లేషన్ వర్క్, మరి సోషల్ యాక్టివిటీస్, మరి ఇవాంజలిజం, డిసైపుల్షిప్, లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరగటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి పిల్లలారా మరి ప్రార్థన చేయమని యేసుప్రభువు వారు చెప్తున్నాడు. ఆ రీతిగా మనం ప్రార్థన చేయటానికి మనం పూనుకుందాం. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఓ గొప్ప నాయన మరి పని వారి కొరకు తండ్రి మీరు ప్రార్థించమని చెప్తున్నారు ప్రభు. ప్రార్థన యొక్క మరి తండ్రి ప్రాముఖ్యతను ప్రభు, ఆ రోల్ను తండ్రి ప్రభు మేము గుర్తెరిగి ప్రభు, ప్రార్థన యొక్క ప్రభావం గుర్తెరిగి తండ్రి అనేకుల కొరకు ఈనాడు ఎన్నో ప్రభు మిషన్ సంస్థలు, ఇండియాలో కూడా ఇండియా ఇవాంజలికల్ మిషన్ అంటున్నది, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ ఉంటుంది, బ్లెస్సింగ్ యూత్ ఉంటున్నది ప్రభు. ఆ మిషన్ మరి అలాగే యూత్ విత్ ఎ మిషన్, ఈ రీతిగా తండ్రి ఎన్నో ప్రభు మరి తండ్రి సంస్థలు ప్రభు గొప్ప నాయన ఏ రీతిగా తండ్రి ఏమైనా బేడలు ప్రభు సమర్పించుకొని త్యాగంతో ముందుకు వెళ్తున్నారు నాయన. తండ్రి మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన వారి కుటుంబ అవసరతను తండ్రి తీర్చండి. ఆర్థిక అవసరతను తండ్రి, అస్వస్థతకు గురైనటువంటి వారిని యేసు నామములో తండ్రి దర్శించండి. తల నుంచి అరకాలు వరకు కూడా ప్రతి కీలు మరి తండ్రి నరములను తండ్రి మరి ప్రభు, ఎముకలను తండ్రి మరి ప్రభు బలహీనముగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి అవయం దర్శించి ఎంతమంది ఆ జీవన్ మరణాల మధ్య ప్రభు పోరాడుతున్నారు ప్రభు, స్ట్రగ్లింగ్ విత్ లైఫ్ అండ్ డెత్ ఫాదర్ సిచ్యువేషన్. ప్రభువా మీరే సహాయం చేయండి తండ్రి. మీ ఎందుకు గ్రోది ఆ నిరీక్షణ తండ్రి దయచేయండి ప్రభు. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి. మీకే తండ్రి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Have a good day.